జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత 2019లో ఏపీలో కొన్ని కొత్త మద్యం బ్రాండ్లను అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు వాడుకలో ఉన్న బ్రాండ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి కొత్త మద్యం బ్రాండ్లను అయితే పెట్టడం జరిగింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అటువైపుగానే అడుగులు వేస్తుందనేది సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిగా గత 3 రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు, ఇందులో వాస్తవం లేదు, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చే ఆలోచనలో లేదనేది అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు కొన్ని కీలక ఆధారాలను అయితే బయట పెడుతూ ఉన్నారు. తెలంగాణలో దాదాపుగా ఒక 7 కొత్త మద్యం బ్రాండ్లను అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనేది అయితే చెప్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ బేవరేజెస్ కంపెనీకి సంబంధించి ఈ మద్యం బ్రాండ్లన్నీ ఉన్నట్టుగా తెలుస్తున్నారు. తెర వెనుక చాలా ముడుపులు అయితే తీసుకున్నారనేది అయితే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే మనం చూసుకుంటే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే బీర్ల కొరత అయితే ఉంది, మద్యం కొరత అయితే ఉంది. ఈ కొరతకు స్పష్టమైన కారణాలు ఉన్నాయనేది కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరైతే బేవరేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెల్లించాల్సిన డబ్బులు ఇంకా చెల్లించలేదు. అందుకు కారణంగానే మద్యం సరఫరాలో అంతరాయం కలిగింది కాబట్టి ఈ కొరత అనేది ఉంది. ఈ కొరతని చాకుగా చూపించి మొత్తం ప్రతిపక్ష పార్టీ అయితే కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయనేది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తుంది అనేది అయితే కృష్ణారావు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీని వెనకాతల మొత్తం జూపల్లి కృష్ణారావు కీలకంగా వ్యవహరించారు. కొత్త మద్యం బ్రాండ్లను ఒక 7 కొత్త మద్యం బ్రాండ్లని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, లాలూచీ పడ్డారనేది అయితే బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా చూపిస్తున్న పరిస్థితి. చూడాలి తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అందరూ తాగుతున్న మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం వాడుకలో ఉన్న మద్యం బ్రాండ్లు అయితే ఉన్నాయో అవే ఉంటాయా, లేదంటే ఏపీలో తరహాలో బూమ్ బూమ్ బీర్లు కావచ్చు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, అవన్నీ కూడా మనం తెలంగాణలో చూసే అవకాశాలు ఉన్నాయనేది అయితే చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి పాత ఏవైతే వాడుకలో ఉన్న మద్యం బ్రాండ్లను కొరతగానే సృష్టిస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేక ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనేది అయితే కాంగ్రెస్ నేతలే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేసే అవకాశం లేదనేది అయితే కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది.